పూజారి రాలేదు, పూజ చేయించటం లేదు కాబట్టి మా 15,00,000 చెక్కు మాకు తిరిగి ఇచ్చేసేయి అని రమాదేవి, రోజా, అరుణ్ అందరూ కూడా చామ్ని నిలదీస్తూ ఉంటారు. దాంతో చామంతి చేసేదేమీ లేక భరత్ ఆ చెక్కుని ఇలా ఇవ్వు ఇచ్చేస్తానని తీసుకోబోతూ ఉంటే ఆగు చామ్ అంటూ చిట్టి అక్కడికి వస్తుంది. చిట్టి నువ్వు పూజ చేస్తావా అని చామ్ అడగటంతో ఇంట్లో ఎవరూ లేరు, నాకు బోర్ కొడుతోంది, అందుకే నేను ఇలా వచ్చేసాను చామ్, నేను పూజారిగా దగ్గరుండి ఈ పూజని జరిపిస్తాను అని చిట్టి చెప్పడంతో అవును మంచి సమయానికి వచ్చావు, చేసేసేయి చిట్టి అని చామ్, ప్రేమ్ ఇద్దరు చెప్తూ ఉంటారు. రోబో ఏంటి, పూజ చేయటం ఏంటి అని నిషాగుణ అడ్డుపడుతూ ఉంటారు. అప్పుడు అక్కడే ఉన్న జాహ్నవి కూడా అవును ఈ రోబో పూజ చేస్తుందంటే మేము అస్సలు అంగీకరించము, నువ్వు ఆ చెక్కుని ఇచ్చేయాల్సిందే అని జాహ్నవి అంటే అసలు మా అమ్మగారు ఎవరనుకుంటున్నారు, మా అమ్మగారు రమాదేవి గారు చాలా హై లెవెల్ తెలుసా, మా చిట్టిని అంత బాగా తీర్చిదిద్దింది, మా చిట్టికి తెలియదంటూ ఏమీ లేదు అని చామ్ రమాదేవిని పొగుడుతూ ఉంటుంది. అవును నేనంటే ఏమనుకుంటున్నావు, నా ఇంట్లో అన్నీ కూడా ఆ లెవెల్లోనే హై లెవెల్లోనే ఉంటాయి, చిట్టిని నేనే తయారు చేశాను, అన్నీ నేనే నేర్పించాను, చిట్టి పూజ కూడా చేస్తుంది అని రమాదేవి చామ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అసలు నేనైతే నమ్మను కాక నమ్మను, ఈ చిట్టికి ఏమీ తెలీదు అని జాహ్నవి అంటే కావాలంటే చెక్ చేసుకోండి అని చామంతి అంటుంది. సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పాలి, అప్పుడే ఈ పూజ జరిపించడానికి నేను ఒప్పుకుంటానని జాహ్నవి అనడంతో ఏంటి అడుక్కో అయితే అని చిట్టి అంటాడు. అదే ప్రశ్నలు అడుక్కో అని చిట్టి చెప్పడంతో వేదాలు ఎన్ని, వేదం అంటే ఏంటి, యుగాలు ఎన్ని, కులాలు ఎన్ని అని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. అన్నిటికీ కూడా చిట్టి టకటక సమాధానం చెప్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా మా అమ్మగారు చిట్టికి ఏమేం నేర్పించారో అని మళ్ళీ రమాదేవిని చామ్ పొగుడుతూ ఉంటుంది. అలా చిట్టి చేత దగ్గరుండి పూజని పూర్తి చేస్తారు. దీనికి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకుంది, ఏం చేస్తాం, పూజ అయితే పూర్తి అయిపోయింది అని నిషాగుణ బాధపడుతూ ఉంటారు. తరువాత జగదీష్, నిషా ఇద్దరు రౌడీలకి సైగ చేస్తూ ఉంటే ఆ రౌడీలు స్టూడెంట్స్ జేబుల్లో అన్ని చోట్ల కూడా డ్రగ్స్ని పెట్టేస్తారు. సరిగ్గా అప్పుడే ఆఫీసర్స్ అక్కడికి వచ్చి ఇక్కడ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అని మొత్తం చెక్ చేస్తారు. స్టూడెంట్స్ దగ్గర చాలా మంది దగ్గర డ్రగ్స్ ప్యాకెట్స్ దొరకటంతో దీనికంతటికీ కారణం చామంతియే అంటూ చామ్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. చూడండి ఎవరో కావాలని నన్ను ఇరికించడానికి ఇలా కుట్ర చేశారు అని చామంతి చెప్తుంటే ఏంటే నిన్నే అరెస్ట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే నువ్వే కదా దీనికి హెడ్వి, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని రమాదేవి కూడా చెప్తుంది. అసలు నేను చేశానన్న దానికి మీ దగ్గర సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి, నేను చేయలేదంటే మీరు ఎలా నన్ను అరెస్ట్ చేస్తారు అని చామ్, ప్రేమ్ ఇద్దరు కూడా నిలదీస్తూ ఉంటారు. ఇక ప్రిన్సిపల్ కూడా మా కాలేజీలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, మీరు అరెస్ట్ చేయటానికి వీల్లేదు, నిరూపించుకోవటానికి కాస్త సమయం ఇవ్వండి అని అడగటంతో అవును సమయం ఇవ్వండి అని చామ్, ప్రేమ్ కూడా డిమాండ్ చేస్తారు. సరే 10 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాను అని అతను కరాఖండిగా చెప్పడంతో సరే స్టూడెంట్స్, పేరెంట్స్ మీరిద్దరూ కూడా స్టూడెంట్స్ ఒకవైపుకి, పేరెంట్స్ ఒకవైపుకి వచ్చేయండి అని ప్రేమ్ చెప్పడంతో అందరూ డివైడ్ అయిపోతారు. అప్పుడే స్టూడెంట్స్లో ఉన్న ఇద్దరు రౌడీలని స్టూడెంట్స్ కనిపెట్టేసి సార్ వీళ్ళిద్దరూ మన కాలేజీ కాదు సార్ అని చెప్పడంతో ఇక ప్రేమ్ వాళ్ళని పట్టుకొని రే నిజం చెప్పండ్రా, మీరే కదా ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ని ఇక్కడ స్టూడెంట్స్ ప్యాకెట్లలో పెట్టింది, నిజం చెప్తారా లేదా అని అలా చామ్ని కాపాడి వాళ్ళని నిలదీస్తూ ఉంటారు.